డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కళ కన్నా కుల నిర్మూలన అది కళగానే మిగిలిపోతుందా? ఈ రోజుల్లో కులం ఏంటి అని అనుకుంటున్న వాళ్ళకి ఏదో ఒక మూల పరువు హత్య రూపంలో నేను బ్రతికే ఉన్నానని గుర్తు చేస్తుందా? హత్య పరువు హత్యనని నిర్ధారణ. పరువు హత్య కేసులు అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను నవీన్. చెల్లి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే కలకాలం సుమంగలిగా దీవించాల్సిన అన్నలే ఆమెని వితంతువులు చేశారు. మెడలోని తాలిబొట్టుని తెంచేశారు. చంపింది చెల్లెలి భర్తనే కాదు, తన ప్రాణ స్నేహితుణ్ణి కూడా. కలిసి తిరిగినటువంటి స్నేహితుణ్ణి నమ్మించి మాయమాటలు చెప్పి మట్టుబెట్టారు. మృతదేహాన్ని కారులో ఎక్కించి నాయనమ్మకి చూపించారు. అది చూసిన ఆమె కళ్ళల్లో సంతోషం. ఆమె కసితో కృష్ణ ప్రైవేట్ పార్ట్ని ఛిద్రం చేసి తర్వాత బాడీని పడేశారు. ఇలాంటి సంఘటనలు మనం కేవలం సినిమాలను చూస్తుంటాం. 7 ఏళ్ల క్రితం ప్రణయ్ దారుణ హత్య ఎంత ప్రకంపనలు సృష్టించిందో అది అందరికీ తెలుసు. సరిగ్గా అలాంటి ఘటనే సూర్యాపేటలో చోటు చేసుకుంది. ఇక్కడ కత్తులు వాడలేదు, ఆయుధాలు వాడలేదు, కేవలం చేతులతో పిడిగుడ్డులతోనే అత్యంత కిరాతకంగా కృష్ణ అనే యువకుడిని చంపేశారు. ఇది పరువు హత్య. కారణం ఏంటి? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? 2021 కోట్ల నవీన్, వడ్లగుండ కృష్ణ. ఇతను దళిత వర్గానికి చెందినవారు. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు, కలిసి తిరిగారు. నవీన్ ఇంటికి కృష్ణ తరచుగా వెళ్తుండేవాడు. కోట్ల నవీన్కి ఒక చెల్లుంది, తన పేరు భార్గవి. అతని తండ్రి పేరు సైదులు. నాయనమ్మ భిక్షమ్మ. ఈ భిక్షమ్మే ఈ కథలో ప్రధాన సూత్రధారి. కొంతకాలం వీరిద్దరి స్నేహం బాగానే గడిచింది. తర్వాత ఇంట్లో భార్గవికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ అది భార్గవికి ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికే నవీన్ స్నేహితుడైన కృష్ణతో ప్రేమలో ఉంది. అది ఇంట్లో ఎవరికీ తెలియదు. వచ్చిన సంబంధాలన్నీ ఏదో కారణం చెప్పి తప్పించుకుంటూ ఉండేది. తన ఇంట్లో వాళ్ళ ప్రేమ సంగతి చెప్పాలనుకుంది. ఒకానొక రోజు వీరి ప్రేమ గురించి అన్నయ్య అయినటువంటి నవీన్తో చెప్పింది. అన్నయ్య, నేను మీ ఫ్రెండ్ కృష్ణని ప్రేమిస్తున్నాను, మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం అని అంది. అది విన్న నవీన్ ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. అతని కులమేంటి, మన కులమేంటి అని భార్గవిని తిట్టాడు. ఫ్యామిలీ అంతా కూడా భార్గవిని వ్యతిరేకించింది. ఇక కృష్ణతో నువ్వు ఎలాంటి సంబంధాలు కొనసాగించడానికి వీల్లేదంటూ కూడా భార్గవిని బెదిరించారు. అయితే వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకోవడంతో ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సరిగ్గా 6 నెలల క్రితం, అంటే ఆగస్టు 2024 వీరు అనుకున్నట్టుగానే వీరిద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్కడ కృష్ణ ఇంట్లో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. వీరిద్దరూ సూర్యాపేట టౌన్లో కొత్తగా కాపురం పెట్టారు. అయితే ఇది తెలుసుకున్న భార్గవి కుటుంబ సభ్యులు ఆవేశంతో ఊగిపోయారు. పెళ్లి చేసుకున్న 2 రోజులకే మా అమ్మాయి భార్గవిని కృష్ణ అనే యువకుడు కిడ్నాప్ చేశాడు, మిస్ అయిందంటూ సూర్యాపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు భార్గవి కుటుంబ సభ్యులు. తర్వాత పోలీసులు కృష్ణని పిలిపించారు. కృష్ణ వెంటే అతని భార్య అయిన భార్గవి కూడా వచ్చింది. అక్కడికి వచ్చినటువంటి భార్గవిని వారి కుటుంబ సభ్యులు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. కానీ భార్గవి వినలేదు. పోలీసులతో నేను కృష్ణతో నా ఇష్టపూర్వకంగానే వచ్చాము, మేమిద్దరం మేజర్స్ కాబట్టే ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామంటూ పోలీసులతో చెప్పింది భార్గవి. అయితే భార్గవి గట్టిగా చెప్పడంతో పోలీసులు ఈ 2 కుటుంబాలకి కౌన్సిలింగ్ ఇచ్చారు. క్యాస్ట్ ఏదైనప్పటికీ కూడా పెళ్లి చేసుకునే హక్కు ఆ అమ్మాయికి ఉందని, వారికి అడ్డు చెప్పే హక్కు మీకు లేదని భార్గవి కుటుంబ సభ్యులతో పోలీసులు చెప్పారు. ఇక గొడవ పడొద్దని, మీ జీవితాలు మీరు ప్రశాంతంగా కొనసాగించాలంటూ పోలీసులు వారికి సర్ది చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళుతున్నటువంటి సమయంలోనే అక్కడే పోలీస్ స్టేషన్లోనే భార్గవి అన్నైన నవీను కృష్ణని చంపేస్తానంటూ గట్టిగా అరుచుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కూడా భార్గవి నాయనమ్మ అయిన భిక్షమ్మ ప్రతిరోజు నవీన్ని వాళ్ళ నాన్నని తిట్లతో సతాయిస్తూ ఉండేది. కులం కాని వాడిని ప్రేమించి లేచిపోయిందిరా అది, ఇక్కడ మీకు ముద్దలా దిగుతుంది, వెళ్ళి వాడు అంతు చూడండి, చేతికి గాజులు తొడుక్కున్నారా అంటూ తిడుతూ ఉండేది. వాళ్ళల్లో కృష్ణని చంపాలి అనే కసి నింపింది ఒక రకంగా భార్గవి నాయనమ్మ భిక్షమ్మే. అంతా సాఫీగానే ఉందనుకున్నారు కృష్ణ భార్గవిలు. కానీ కృష్ణని లేపేయడానికి ఇక్కడ నవీన్ వాళ్ళ కుటుంబం ప్లాన్ చేస్తూనే ఉన్నాడు.
భార్గవి అన్న నవీన్ అప్పటికే 2 సార్లు హత్యకి ప్రయత్నించాడు, కానీ అది ఫెయిల్ అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడే ఈ స్టోరీలోకి ఇంకొక క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. ఇతని పేరే బైరి మహేష్. నవీన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ విఫలం అవుతూ ఉండడంతో నరేష్ ని రంగంలోకి దింపాడు కృష్ణని లేపేయడానికి. బైరి మహేష్, నవీన్, కృష్ణ ముగ్గురు కూడా గతంలో మ్యూచువల్ ఫ్రెండ్స్. కానీ గతంలో మహేష్ కి మృతుడైనటువంటి కృష్ణకి ఒక చిన్న కారణం వల్ల గొడవలు జరిగాయి. అప్పటి నుంచి కూడా వీరిద్దరికి మాటలు లేవు. కానీ తర్వాత 1 నెల నుంచి మహేష్ ఈ కృష్ణకి ఫోన్ చేయటం మొదలు పెట్టేవాడు. తన వద్దకి రమ్మని, కలుద్దామని, మాట్లాడే పనుందని, వ్యాపారం చేద్దామని తరచుగా ఫోన్లు చేస్తూ ఉండేవాడు. కానీ కోపంతో కృష్ణ మహేష్ ని పట్టించుకోలేదు. జనవరి 26న ఈసారి మహేష్ కృష్ణ ఉండేటువంటి ఇంటి దగ్గరికి వచ్చాడు. ఫోన్ చేసి కృష్ణని బయటికి రమ్మన్నాడు. కృష్ణ కూడా బయటకు వచ్చి మహేష్ ని పలకరించాడు. సరదాగా ఇద్దరు మాట్లాడుకున్నారు. నా దగ్గర ఒక ల్యాండ్ ఉందని, దాన్ని అమ్మి పెట్టాలని, వర్కౌట్ అయితే లైఫ్ సెటిల్ అయిపోతుందని, నాతో వస్తే ల్యాండ్ చూపిస్తానని మహేష్ నమ్మకంగా కృష్ణతో చెప్పాడు. అయితే కృష్ణ మహేష్ ని స్నేహంగానే ఉన్నాడని నమ్మాడు. తన ఫోన్ ని ఇంట్లోనే వదిలేసి కృష్ణ స్కూటీ పైన మహేష్, కృష్ణ ఇద్దరు బయటికి వచ్చారు. అప్పుడు సమయం సాయంత్రం 5:30 అవుతుంది. మహేష్ ల్యాండ్ దగ్గరికి తీసుకొచ్చాడు. అయితే ఈ మధ్యలోనే కృష్ణ, నీకు పెళ్ళైంది కదా, నాకు ఇప్పటి వరకు పార్టీ ఇవ్వలేదు, పార్టీ ఇవ్వమని అడిగాడు మహేష్. కృష్ణ దారిలోనే మందు తీసుకున్నాడు. అయితే కృష్ణకి ఎలాంటి తాగుడు అలవాటు లేకపోవడంతో ఇతను కూల్ డ్రింక్ మాత్రమే తీసుకున్నాడు. ల్యాండ్ దగ్గరికి చేరుకున్న ఇద్దరు కూడా మందు బాటిల్స్ తీసి తాగడానికి కూర్చున్నారు. ఇక్కడ అదే ప్రాంతంలో పొదల మాటున భార్గవి అన్నలైన నవీన్, వంశీ మృత్యు రూపంలో సమయం కోసం ఎదురు చూస్తూ ఆ పొదల్లోనే దాక్కున్నారు. చీకటి పడే వరకు వెయిట్ చేశారు. సరిగ్గా రాత్రి 8:30, 9 కావస్తున్నటువంటి సమయంలో ఇక కృష్ణ ఇంటికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. మహేష్ కూడా బయలుదేరాడు. ఇద్దరు కూడా తన స్కూటీ దగ్గరికి చేరుకున్నారు. మహేష్ స్కూటీ వెనకాల కూర్చున్నాడు. కృష్ణ డ్రైవ్ చేయడానికి స్కూటీ ఎక్కాడు. అదే సమయంలో నవీన్, అతని తమ్ముడు వంశీ ఇద్దరు కూడా కసితో స్కూటీ వద్దకే పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వెనక కూర్చున్నటువంటి మహేష్ ఒక్కసారిగా కృష్ణ మెడను వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. ఇక్కడ వీళ్ళు ఎటువంటి ఆయుధాలు వాడలేదు, రాళ్ళు వాడలేదు. కేవలం వారి పగను చేతులతో, పిడిగుద్దులతో విచక్షణ రహితంగా కొడుతూ, ఏ మాత్రం తన స్నేహితుడు అన్న కనికరం కూడా లేకుండా తన శ్వాస వదిలే వరకు క్రూరంగా కొట్టి చంపేశారు. కృష్ణ చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచే ఫోన్ చేసి నాయనమ్మకి సమాచారం అందించారు, కృష్ణని చంపేశామని. వాళ్ళ నాయనమ్మ అక్కడి నుంచే శభాష్రా అంటూ వాళ్ళిద్దరిని అభినందించింది. వారు తీసుకొచ్చినటువంటి ఎర్టిగా కారులో కృష్ణ మృతదేహాన్ని పడేశారు. వంశీ మాత్రం కృష్ణ స్కూటీని తీసుకొని అక్కడి నుంచి అందరూ బయలుదేరారు. కానీ ఇక్కడితో అయిపోలేదు. చనిపోయిన కృష్ణని చూపించి వాళ్ళ నాయనమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకున్నారు. రాత్రంతా కారులో కృష్ణ మృతదేహం పెట్టుకుని బంధువుల ఇంటి వద్ద ఉన్న నాయనమ్మ కోసం నల్గొండ వెళ్లారు. అక్కడ నాయనమ్మకి కృష్ణ బాడీని చూపించారు. అప్పుడు ఆమె కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి. తర్వాత ఆమె కాలుతో చనిపోయినటువంటి కృష్ణను విచక్షణ రహితంగా తన్నింది. ఆ తర్వాత కృష్ణ ప్రైవేట్ పార్ట్స్ ని విచక్షణ రహితంగా కాలుతో తన్ని మనవల్ని అభినందించింది. దాని తర్వాత మృతదేహాన్ని ఎక్కడైనా పడేయండి అంటూ ఆర్డర్ కూడా వేసింది. అయితే ఇక్కడే చరణ్ అనే మరో స్నేహితుడు వీరితో కలిశాడు. ముందు కృష్ణ బాడీని నల్గొండ ప్రాంతంలోనే పడేయాలి అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా సరైనటువంటి స్థలం కనపడకపోవడంతో ఆ బాడీని తిరిగి మళ్ళీ సూర్యాపేటకి తీసుకువచ్చి సూర్యాపేటలో ఉన్నటువంటి పిల్లల మర్రిలోని కెనాల్ గట్టుపైన పడేసి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. రాత్రంతా భర్త రాకపోవడంతో ఎదురు చూస్తున్నటువంటి భార్గవి తెల్లారిన తర్వాత తన మామతో కలిసి సూర్యాపేట పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు. తర్వాత పోలీసులు కృష్ణ మృతదేహాన్ని ఐడెంటిఫై చేసి తర్వాత భార్గవికి సమాచారం ఇచ్చారు. ఈ కేసులో నిందితుల్ని పట్టుకోవడానికి పోలీసులకి ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు. మొత్తం 6గురిని నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో భార్గవి అన్నలో నవీను, వంశీ, నాయనమ్మ భిక్షమ్మ,
తండ్రి సైదులు, బైరి నరేష్, చరణ్ అనే మరో స్నేహితుడు మొత్తం 6గురిని కూడా నిందితులుగా అరెస్ట్ చేశారు. అయితే ఈ కుటుంబం ఏమి ఇప్పుడు తప్పు చేయలేదు. గతంలో వీరి మీద అనేక కేసులు ఉన్నాయి. నవీన్ పైన ఇంతకు ముందు 4 కేసులు ఉంటే అందులో ఒకటే అటెంప్ట్ మర్డర్ కేసు. బైరి మహేష్ పైన 9 కేసులు ఉన్నాయి. వంశీ పైన 3 కేసులు ఉన్నాయి. ఇక తండ్రి అయిన సైదుల పైన 2 కేసులు ఉన్నాయి. వృద్ధురాలైన నాయనమ్మ పైన కూడా గతంలో 2 కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇక కృష్ణా కేసులో వీటిపైన 3 కేసులు పెట్టారు. అందులో 1989లో వచ్చినటువంటి SC ST అట్రాసిటీ కేసు కూడా ఉంది. ఈ కేసు కులాల మధ్య జరుగుతున్న ఇలాంటి సంఘటనల్ని అరికట్టడానికి ఈ చట్టం ఏర్పడింది. ఎన్నో శిక్షలు పడ్డాయి, ఎంతో మంది శిక్షలు అనుభవించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఉన్నాయి. అయినా ఇంకా ఈ సమాజంలో భయం లేకుండా కులం అనే ఒక డ్రామాలో పడిపోయి వ్యక్తుల ప్రాణాలు తీస్తున్నారు. అసలు అన్యాయంగా ఒకరి ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? కులమే పరువనే భ్రమలో చెల్లెల్ని విధవన చేసి కుటుంబం అంతా హంతకులయ్యి జైలు పాలయ్యారు. ఇప్పుడు నిలబడిందా వీళ్ళ పరువు? వీళ్ళు తీసింది ఒక ప్రాణాన్నే కాదు, ఆ ప్రాణం మీద ఆధారపడి బతుకుతున్న వారి ఆశల్ని కూడా చంపేశారు. కలిసి తిరిగినప్పుడు, కలిసి తాగినప్పుడు, ఇంట్లోకి రమ్మన్నప్పుడు అడ్డురాని కులం చెల్లెళ్ళ మెడ పైన తాళి పడగానే ఎందుకు అడ్డొచ్చింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కళల కన్నా కుల నిర్మూలన అది కలగానే మిగిలిపోతుందా? ఈ రోజుల్లో కులం ఎక్కడా అని అనుకుంటున్న వారిలో ఏదో ఒక మూల పరువు హత్య రూపంలో నేను బ్రతికే ఉన్నానని గుర్తు చేస్తుందా? దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి.